ప్రియ దేవుని ప్రజలారా, యూట్యూబ్ ఛానల్ను ప్రతిరోజు కూడా అభిమానంతో వీక్షిస్తున్నటువంటి నా అభిమానులారా, శ్రేయోభిలాషులారా, స్నేహితులారా, మీ అందరికీ కూడా శనివారము ఈరోజు జనవరి 17వ తారీఖు శుభాశీస్సులను తెలియచేస్తూ, ఈరోజు దేవుని వాక్యం మనకు గొప్ప సత్యాన్ని బోధిస్తూ ఉంది. దేవుడు మన గతాన్ని చూడడు, మన భవిష్యత్తును చూస్తాడు. దేవుడు మన గతాన్ని చూడడు, మన భవిష్యత్తును చూస్తాడు. దేవుడు తిరస్కరింపబడిన వారిని ఎంచుకుంటాడు. అంటే మరి సౌలు సాధారణ వ్యక్తి, కానీ దేవుడు ఎంపిక చేసుకున్నాడు. ఇక్కడ సౌలు ఒక సాధారణ కుటుంబానికి చెందినటువంటి యువకుడు, కానీ గొప్పవాడినని అనుకోలేదు. దేవుడు అతనిలో ఒక రాజుని చూశాడు. సమూయేలు అతనిని అభిషేకించినప్పుడు దేవుని అతని జీవితానికి ఒక కొత్త దిశ ఇచ్చారు. ఇది మరి మన జీవితానికి వర్తిస్తుంది. మన బలహీనతలు, మన తప్పులు, మన భయాలు దేవునికి అడ్డంకులు కావు. దేవుడులు మనలో ఉన్న అవకాశాన్ని చూస్తూ ఉన్నారు. ఇక మనం సువిశేష పట్టణంలో చూస్తూ ఉన్నామండి. లేవి పాపిగా పిలువబడినవాడు. లేవి అనేవాడు ఈరోజు సువార్తలో పాపిగా పిలువబడినవాడు, పన్ను వసూలుదారు. కానీ సమాజం అతన్ని పాపిగా చూసింది. యేసు అతన్ని శిష్యునిగా పిలిచారు. సమాజము పాపిగా చూసినటువంటి వారిని యేసు శిష్యునిగా పిలుస్తూ ఉన్నారు. మరి యేసు ప్రభు అంటూ ఉన్నారు, ఆరోగ్యవంతులకు కాదు రోగులకు వైద్యుడు అవసరమని. అంతే కదా, యేసు నీ దగ్గరకు నీ సంపూర్ణత కోసం కాదు, నీ బలహీనత కోసం వస్తూ ఉన్నారు. యేసు ప్రభు నీ దగ్గరికి నీ సంపూర్ణత కోసం కాదు, నీ బలహీనత కోసం నీ దగ్గరికి వస్తున్నారు. కాబట్టి యేసు అందరిని ఆహ్వానిస్తూ ఉన్నారు. మన జీవితంలో ఏ స్థితిలో ఉన్నా, మన జీవితంలో మనం ఏ స్థితిలో ఉన్నా ప్రభు చెబుతూ ఉన్నారు, నన్ను అనుసరింపుము. మరి నన్ను ప్రభు అలాగే ఈరోజు పిలిచి ఉన్నారు, నన్ను అనుసరింపుమని. పాపంలో ఉన్న, వేదనలో ఉన్న, నిరాశలో ఉన్న, కానీ యేసు ప్రభు నన్ను వదలట్లేదు. నేను సిస్టర్ అయ్యేటప్పుడు సిస్టర్ కావటానికి 25 మంది వచ్చారు, కానీ సిస్టర్ అయింది నేను ఒక్కదాన్నే. ప్రభు నన్ను వదిలిపెట్టలేదు, నువ్వు పాపాత్మురాలు, బలహీనతురాలు అని చెప్పేసి ప్రభు నన్ను గట్టిగా ఈ రోజు వరకు కూడా పట్టుకున్నారు. ఎంత కష్ట నష్టం వచ్చినా కూడా ప్రభు నన్ను వదలట్లేదు. ఆయన సేవలో నన్ను బలవంతంగా వాడుకుంటున్నారు. లేబీని ఏ విధంగా ప్రభు పిలిచారో నన్ను ఆ విధంగానే ప్రభు పిలిచారు. మరి ఈరోజు దేవుడు మనల్ని ఎంచుకున్నారు, మన తప్పుల మధ్య నుంచే మనల్ని ఎంచుకున్నారు. కాబట్టి మన జీవితాన్ని కొత్తగా మరొకసారి చేయాలనుకుంటున్నారు. కాబట్టి ప్రభువునికి మన బలహీనతలను చూసి మన్నించమని అడగమని, మనల్ని తృణీకరించవద్దని, మరి మనల్ని పిలిచినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రభు మార్గంలో నడిచే కృపను దయచేయమని ప్రార్థన చేద్దాం. మరి మీరందరూ కూడా నా కోసం ప్రార్థన చెయ్యండి. దేవుని సేవలో గట్టిగా నిలబడాలని ప్రార్థన చెయ్యండి.